ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణం చెప్పిన బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారని. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ కు గెలుపు ఓటములు కొత్త కాదని, ఓటమితో కుంగిపోయేది ఏమీ లేదని మాజీ సీఎం అనగా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ఓడిన ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత తగ్గలేదన్నారు. ప్రజలంతా ఎమ్మెల్యేలు ఓడిపోవాలని, కేసీఆర్ మాత్రం గెలవాలని అనుకున్నారని, అందుకే మనకు మొదటికే మోసం వచ్చిందని చెప్పారు. తెలంగాణ ప్రజల భవన్లో పార్లమెంట్ ఎన్నికలపై కరీంనగర్, పెద్దపల్లి నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, ఉద్యమకాలం నుంచి తమకు సెంటిమెంట్ గా వస్తున్న కరీంనగర్ లో ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్ లో సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. అతి కొద్ది రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, రైతులు రోడ్లు ఎక్కుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ తోనే మేలు జరుగుతుందని చర్చ ప్రజల్లో ప్రారంభమైందని అన్నారు. శాసనసభ ఎన్నికల ఫలితాలను నేతలు పట్టించుకోవద్దని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కరీంనగర్ లో భారీ బహిరంగ సభ తర్వాత బస్సు యాత్ర చేద్దామని, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని చెప్పారు. వచ్చే వారం కరీంనగర్ లో భారీ బహిరంగ సభ ఉంటుందని, ఆ తర్వాత బస్సు యాత్ర చేపడతామని వివరించడం జరిగింది. కారణం చెప్పిన బీఆర్ఎస్ మాజీ సీఎం అనగా, ఓడిన ఎమ్మెల్యేలపై ప్రజల వ్యతిరేకత తగ్గలేదని, ప్రజలు అంతా ఎమ్మెల్యేలు ఓడిపోవాలని, కేసీఆర్ మాత్రం గెలవాలనుకున్నారన్నారు.